గ్రేటర్ హైదరాబాద్ విస్తరణపై అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. జీహెచ్ఎంసీ ప్రజలకు, ఎమ్మెల్యేలకు ఉన్న అనుమానాలకు క్లారిటీ ఇచ్చారు. మరోవైపు కార్పొరేషన్లపై ఉన్న ఊహాగానాలపై పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, జీహెచ్ఎంసీని విస్తరించిన తర్వాత అంటే ఇప్పుడు ఆల్రెడీ 150 డివిజన్ నుంచి 300 డివిజన్లు చేశారు. 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కూడా హైదరాబాద్లో విలీనం చేశారు. ఆ తర్వాత హైదరాబాద్ను 3 జోన్లుగా అంటే 3 కమిషనరేట్లుగా విభజిస్తారనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున సాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు మున్సిపాలిటీ, ఆ తర్వాత జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు సంబంధించినటువంటి చర్చా కార్యక్రమం సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ వేదికగా కొన్ని కీలక విషయాలు మాట్లాడారు. అందులో ప్రధానంగా ఇప్పటికైతే ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు, కానీ ఒక 3 కార్పొరేషన్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన అయితే ఉంది. ఆ ప్రతిపాదనకు సంబంధించి చర్చలు సాగుతున్నాయి అనే విషయాన్ని చెప్పారు. అయితే నగరం చాలా విస్తరించింది. ఇప్పటికే ఆల్రెడీ మనకి ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ సంబంధించిన విషయంలో కూడా ఆ ఇండెక్స్ పరంగా చూసినప్పుడు కూడా కొంత మనకు గాలి నాణ్యత తగ్గుతున్న పరిస్థితి కూడా చూస్తున్న పరిస్థితుల్లో నగరంలో పూర్తి స్థాయి కాలుష్యం లేకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్న పరిశ్రమలు అన్నీ కూడా సిటీ శివార్లకు తరలించాలి. అలాంటి దానికి సంబంధించి కూడా చేస్తున్నాం. అయితే మొత్తం మీద చాలా ప్రజలకు, హైదరాబాద్ నగర ప్రజలకు మంచి పాలనతో పాటు అన్ని రకాల సౌకర్యాలు అందించే విధంగా తమ యొక్క ప్లాన్ ఉన్నది, ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికల కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి అంటే సిటీ నలుమూలల మనకు అవుటర్ వరకు కూడా ఏదైతే మనం విస్తరించామో అక్కడి వరకు కూడా నాణ్యమైన సేవలు, అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎలాంటి సేవలు అందిస్తున్నామో అట్లాంటి సేవలే మొత్తం అన్ని ప్రాంతాలు కూడా విస్తరించే విధంగా తమ ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా కూడా మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. చాలా చర్చలు జరుగుతున్నాయి. అయితే తమను కామెంట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ సంబంధించి అసలు బీఆర్ఎస్ జిల్లాల విభజించినప్పుడు ఎలాంటి ఏర్పాట్లు లేకుండా, అధికారులను కూడా కనీసం ఏర్పాటు చేయకుండానే ఆ జిల్లాల విభజన చేసింది. కానీ మేము అట్లా కాకుండా ఇప్పటికే ఈ మొత్తం జీహెచ్ఎంసీ సంబంధించి ప్రత్యేకంగా పరిపాలన కోసమని 2 ఐఏఎస్లకు ప్రధానంగా బాధ్యతలు అప్పగించాం. 8 సర్కిళ్లకు సంబంధించి ఆల్రెడీ ఐఏఎస్లకు జోనల్ కమిషన్లకు ఏర్పాటు చేశాం. ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. ఎక్కడ పరిపాలనపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ఒక ప్రణాళికబద్ధంగా మేము ముందుకు వెళ్తున్నాం. వచ్చే రోజుల్లో ఖచ్చితంగా హైదరాబాద్ ఇంకా మేటి నగరంగా రూపొందిన కోసం అన్ని చర్యలు చేపడుతున్నామని కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రధానంగా కమిషనరేట్లకు సంబంధించి అంటే 3 కమిషనరేట్ చేస్తారన్నటువంటి వాదనలకు సంబంధించి మాత్రం తమ ప్రతిపాదన అయితే ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో చర్చించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ అధికారులు, ముఖ్యమంత్రి, ఆ తర్వాత మొత్తం అందరం కలిసి మాట్లాడుతూ ఉన్నాం. అన్ని రకాల సంబంధించిన విభాగాలకు సంబంధించిన అధిపతులతో కూడా మాట్లాడుతున్నాం. ఇటు ఎక్స్పర్ట్స్తో కూడా చర్చించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. ఏదేమైనా అంతిమంగా అయితే ఖచ్చితంగా ప్రజలకు మెరుగైన పాలనతో పాటుగా అన్ని రకాల సౌకర్యాలు అందుకునే విధంగా ఉండే విధంగా ఒక మంచి సిటీని రూపొందించడం కోసం అయితే మేము ప్రయత్నం చేస్తున్నామనే విషయమే మంత్రి శ్రీధర్ బాబు ఇటు అసెంబ్లీ వేదికగా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు 2-3 రోజుల్లో జీవోలు వస్తాయి, 3 కమిషన్లు పూర్తయ్యాయి, అంటే 3 కమిషన్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి అనేక ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కానీ శ్రీధర్ బాబు చెప్పారు అంటే ఇప్పటికప్పుడైతే ఇంకా నిర్ణయం వెలువడే అవకాశం అయితే లేట్ అనిపిస్తుంది. ఇంకా పూర్తి స్థాయి నిర్ణయం తీసుకోలేదు. 3 కమిషనరేట్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందంటే ప్రతిపాదన మాత్రం తమ వద్ద ఉంది. దానికి సంబంధించి ఇటు కసరత్తులు చేస్తూ ఉన్నాం. తర్వాత పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని మాత్రం ఆయన స్పష్టం చేశారు. చాలా వరకు అంటే గతంలో మొత్తం అంటే రాష్ట్రాన్ని ఎక్కువ జిల్లాలు అంటే 33 జిల్లాలకు విస్తరించినప్పుడు ఇక్కడ ప్రభుత్వం అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులు మేము చేస్తున్నాం. ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ఒక లాంగ్ టైంలో అంటే ఒక సుదీర్ఘ కాలంగా పాటు నగరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామని కూడా ఆయన స్పష్టం చేసే ప్రయత్నం ఇవాళ అసెంబ్లీ వేదికగా చేశారు. గీతిక.